మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాద్ మూర్తి. వెల్కమ్ టు ప్రమో టాక్స్. బీహార్లో ఆర్జేడీ రథసారథి మాజీ డిప్యూటీ సీఎం ఇప్పుడు ఎన్నికల్లో ప్రజెంట్ ముఖ్యమంత్రి కంటే ప్రజాభిప్రాయ సేకరణలో అన్ని సర్వేల్లోనూ చాలా ముందు ఉన్నటువంటి నాయకుడు ఎవరు? తేజస్వి యాదవ్. ఆ తేజస్వి యాదవ్ అరెస్టుకు రంగం అంతా సిద్ధమవుతుందా అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. బీహార్లో ఎన్డీఏ ఎన్ని సీట్లకు ఏ పార్టీలు పోటీ చేస్తాయి, లేదా ఆర్జేడీ, కాంగ్రెస్సు, సిపిఐఎంఎల్ వీళ్ళ మధ్య ఈ మహాగఠబంధన్ ఏదైతే అంటున్నామో ఇండియా కూటమిని, సో వీళ్ళ మధ్య సీట్ల ఒప్పందం జరిగిందా లేదా, ఈ విధమైనటువంటి మీమాంసా చర్చ వెనక్కిపోయి ఇప్పుడు తేజస్వి యాదవ్ని అరెస్టు చేయడానికి మొత్తం అంతా ప్రిపరేషన్ అయిపోయిందా? మరి ఏమనుకుంటున్నారు? అపర చాణుక్యుడు ఏమంటిరి అపర చాణుక్యుని రచన చమత్కృతి అని మీరు గ్రాంథికమైనటువంటి భాషలో ఎన్టీ రామారావు గారి డైలాగుల్లో చెప్పుకోవాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ తతంగం అంతా కూడా చూస్తే సరే, ఈ తేజస్వి యాదవ్ని అరెస్ట్ చేస్తారా లేదా అనే దాని గురించి మాట్లాడటానికి ముందు ఏమిటి అసలు అతను ఎదుర్కొంటున్నటువంటి కేసు అనేదాన్ని గురించి కూడా మనం పూర్వాపరాలు మాట్లాడడానికి ముందు ఒక టైమింగ్ గురించి మాట్లాడాలండి. ఏలినవారు ఢిల్లీలో కూర్చొని ఏలుబడి సాగిస్తున్నటువంటి మహానేతలు, బీజేపీ అగ్రనేతలు, అందులోనూ అపర చాణుక్యుడు అమిత్ షా, వారు రచిస్తున్నటువంటి ఆ రచనా చమత్కృతిని మనం తెలుసుకోవాలంటే టైమింగ్ అండి. ఏమిటి? సరిగ్గా ఎన్నికల ముందే నేను లాలూ ప్రసాద్ తప్పు చేశాడా లేదా, శిక్ష పడాలా లేదా అనేది ఆ చర్చకే మనం పోవద్దు. కానీ వీళ్ళు సరిగ్గా కోర్టులకు లేదా ఎంక్వైరీ కమిటీలకు, చట్టాలకు, న్యాయ సూత్రాలకు, పోలీసులకు, అధికారులకు అందరికీ కూడా సరిగ్గా ఎన్నికల ముందే ఎందుకు మెలకు వస్తుంది? ఒక్కసారి ఇలాగా కళ్ళు తెరుచుకొని ఉలిక్కిపడి లేచినట్టు. మీరు చూడండి, జార్ఖండ్ ఎన్నికలకు ముందే అక్కడ హేమంత్ సోరెన్ని అరెస్ట్ చేశారా? ఏవో ఛార్జెస్ పెట్టి, సరే ఆయన బెయిల్ మీద వచ్చాడు, నిరూపితం కాలేదు. కానీ జార్ఖండ్లో వీళ్ళ పప్పులు ఉడకలేదు, అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఇరికించి అవినీతి ఆరోపణల ద్వారా అక్కడ ఏదో ఒక రకంగా గెలుపు కైవసం చేసుకుందాం అన్నటువంటి ప్రయత్నం ఒకటి చేశారు. అంటే మనకు కనిపిస్తుంది అలాగా. అక్కడ ఉడకలేదు పప్పు. కానీ ప్రతి చోట పప్పు ఉడకకుండా ఉంటుందా? ఎక్కడో చోట ఉడుకుతుంది కదా. అన్ని చోట్ల 4 గింజలు పడేద్దాం అని చెప్పి పడేస్తూ ఉంటారు. ఢిల్లీలో చూడండి, ఢిల్లీ ఎన్నికల ముందు అక్కడ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాని, అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సంజయ్ సింగ్, ఇతర ముఖ్యమైన నాయకులు, ఏకంగా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ని అరెస్ట్ చేసేసారా లేదా ఎన్నికల ముందు? అయితే వాళ్ళందరూ కూడా ఆరోపణలు ఏమీ నిరూపితం కాలేదు, వాళ్ళందరూ కూడా బెయిల్ మీద వచ్చారు. కానీ అక్కడ పప్పులు ఉడికినాయి, అక్కడ రాజకీయ లబ్ధి జరిగిందంటే రాళ్ళు విసురు, ఎడాపెడా రాళ్ళు విసురు, ఏదో ఒక రాయి తగలకపోతుందా అనేటటువంటి బహుశా ఆ సూత్రాన్ని వీళ్ళు పాటిస్తున్నారేమో. ఎవరు? ఢిల్లీలో ఏలుబడిలో ఉన్నటువంటి పెద్దలు. ఇక్కడ కూడా బీహార్లో తేజస్వి యాదవ్ ముందుకు దూసుకుపోతున్నాడు అనేటటువంటిది మనకు అన్ని సర్వేల్లోనూ కనిపిస్తుంది కదా. దాదాపు 35% పైగా, ఆఖరికి సీ ఓటర్ చేసినటువంటి సర్వేలో కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిగా అతనే ముందున్నాడు. ఇంకొకటి ఏమిటయ్యా అంటే, మీరు 2000 బాగా వెనక్కి కూడా వెళ్ళనవసరం లేదు. 2005 నుంచి నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 2015లో ఆర్జేడీతో పెట్టుకున్నాడు ఆయన. తర్వాత మళ్ళీ 20లో బీజేపీతో, ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నాడు. ఎక్కడ ఎవరితో పొత్తు పెట్టుకున్నా
చివరికి విజయం తననే వరించాలి, సీఎం తననే కావాలనేది ఆయన నీతి. కానీ 15లోనైనా 2010లోనైనా 15లో 80 సీట్లు ఆర్జేడీకి వచ్చాయి. ఆర్జేడీ బలం ఎక్కడ తగ్గలేదు. 2020లో కూడా 75 సీట్లు దగ్గర ఆర్జేడీ. అంటే ఆర్జేడీ ఒక స్ట్రాంగ్ సెగ్మెంట్గా, పార్టీగా ప్రజల మధ్య అలా పాతుకుపోయి ఉంది. ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇటు బీజేపీ నాయకులు, అటు ఆ జేడీయూ నాయకులు అందరూ కూడా అవినీతి ఊబిలో కూరుకుపోయారు. సాక్షాత్తు జనస్వరాజ్ పార్టీ నాయకుడు ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళే ఆరోపణలు చేస్తున్నారు రోడ్డు మీదకి వచ్చి. స్వయంగా బీజేపీ నాయకులు కూడా తమ పార్టీ నాయకులను తప్పుపడుతున్నారు. అంత గందరగోళంగా ఉందన్నమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో అటు వ్యతిరేక కూటమికి, విపక్ష కూటమికి, మహాగఠబంధన్ అనండి, ఇండియా అలయన్స్ అనండి, ఆ కూటమికి ఎడ్జి వచ్చే అవకాశాలు ఎక్కడున్నాయో అని చెప్పేసి అన్ని రకాలుగా ప్రయత్నాలు. అక్కడ వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో బీహార్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేజారిపోకూడదు. ఇది చాలా కీలకం. ఎందుకంటే కేంద్రంలో ప్రభుత్వం నిలబడాలంటే. సో అందుకని ఈ పరిస్థితి అంతా చూస్తూ ఉంటుంటే ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి అని. ఇది బహుశా చేతులు కాల్చుకునే పని అవుతుందా, పులి మీద సవారీ చేసేటటువంటి పని అవుతుందా, తాము చేసేటటువంటి పని భస్మాసుర హస్తంలా మారి తమను తామే దహించుకునే స్థితి వస్తుందా బీజేపీ వరకు, ఏమో తెలియదు. కానీ ఇప్పుడైతే తేజస్వి యాదవ్ని ఏ విధంగానైనా సరే ఎన్నికల ముందు ఇరికించాలి. కనీసం కటకటాల్లో పెట్టకపోయినా అతను అవినీతి చేశాడు అని చెప్పేసి చెప్పాలి ప్రజలకి. వాళ్ళ కుటుంబం అంతా అవినీతి పరులు అని. సరే, ఇక్కడ ఆపుతాం. ఆ కేసు ఏమిటో అక్కడికి వెళదాం. వెళ్ళే ముందు టైమింగ్ గురించి మాట్లాడుతున్నాం కదా. ఈ టైమింగ్ సరిగ్గా కొన్నాళ్ల క్రితం అమిత్ షా ప్రెస్ కాన్ఫరెన్స్లో చాలా తీవ్రంగా ఒక మాట మాట్లాడాడు. టైమింగ్ చూడండి, ఒకదానికొకటి లింక్ చూడండి. ఏమిటంటే, ఈ లాలూ ప్రసాద్ యాదవ్ ఫ్యామిలీ అంతా కూడా చాలా అవినీతిమయమైనటువంటి ఫ్యామిలీ. ఏమనుకుంటున్నారో, ఖబర్దార్ तेजस्वी यादव को इलेक्शंस में लड़ने लायक नहीं छोड़ेंगे అన్నాడు. चुनाव में लड़ने लायक नहीं छोड़ेंगे అంటే ఏంటంటే, ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి స్థితి కూడా అతనికి లేకుండా నేను చేస్తాను అని చెప్పి కొన్నాళ్ళ క్రితమే అమిత్ షా స్వయంగా మాట్లాడాడు. ఆ మాటకి ఇదిగో నిన్న జరిగినటువంటి ఢిల్లీలో రౌస్ అవెన్యూ కోర్టు, కరప్షన్ ఛార్జెస్ని విచారించేటటువంటి కోర్టులో సరిగ్గా విచారణ. ఎవరు విచారణ జరిగింది? సిబిఐ చేసినటువంటి నమోదు చేసినటువంటి కేసు మీద ఢిల్లీలో రౌస్ అవెన్యూస్ కోర్టులో ఛార్జెస్ ఫ్రేమ్ చేసింది కోర్టు. సరిగ్గా టైమింగ్ చూడండి. ఆయన అలా అన్నాడు, ఇప్పుడు ఎలా అన్నాడు. టైమింగ్ కూడా అటు ఎన్డీఏలో సీట్ల సర్దుబాటు అయిపోయింది. ఇక ఇండియా కూటమి ఇదిగో తేజస్వి యాదవ్, రాహుల్ గాంధీ ఇటు వీళ్ళందరూ కూడా కూర్చొని మాట్లాడుకుంటారు ఈరోజు ఢిల్లీలో అనుకునేటటువంటి టైంలో సరిగ్గా ఈ అవినీతి ఆరోపణల మీద కోర్టు ఛార్జెస్ ఫ్రేమ్ చేసి నెక్స్ట్ 27కి డేట్ ఫిక్స్ చేసింది, నెక్స్ట్ షెడ్యూల్. అప్పుడు ఇక విచారణ ప్రారంభిస్తారనమాట తర్వాత నుంచి ఈ కేసు మీద. ఇదండి టైమింగ్ అంటే. ఎన్నికల ముందు ఇక్కడ ఏమిటంటే, నిజంగా లాలూ ప్రసాద్ అవినీతి చేశాడా? చేస్తే శిక్షించాలి. తేజస్వి యాదవ్ చేస్తే శిక్షించాలి. కానీ సరిగ్గా ఎన్నికల ముందు 17వ తేదీ నామినేషన్స్, ఇక్కడ చర్చలు జరుగుతున్నాయి, సీట్ షేరింగ్ చర్చలు జరుగుతున్నాయి, కీలకమైన. సరిగ్గా ఈ సమయంలో ఏమిటి అనేది ఒకటి పాయింట్ గుర్తుపెట్టుకోండి మీరు, ఈ పాయింట్. సో ఇది వీళ్ళ చరిత్ర, ఇది ఇలా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈడీ ఎలక్షన్ కమిషన్ చేయాల్సినటువంటి పని ఎలక్షన్ కమిషన్ చేసేసింది అక్కడ బీహార్లో.
మహారాష్ట్రలో చేసింది, హర్యానాలో చేసింది, అంతకుముందు కూడా చాలా చాలా చేసి ఉంటారు కానీ మనకు తెలియదు. రాహుల్ గాంధీ బయట పెట్టిన తర్వాత కానీ తెలియదు. ఇప్పుడు యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు బయట పెడుతున్నారు. ఇప్పటికి కూడా చాలా అవకతవకలతో ఉంది ఎస్ఐఆర్ ప్రక్రియ అనేటటువంటిది. మనకి చూసాం, నిన్ననే ఒక వీడియోలో మాట్లాడాను. అది మీరు చూడకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. ఈసీ ప్లస్ బీజేపీ జుగల్బందీ రహస్యం గుట్టు విప్పిన యోగేంద్ర యాదవ్ అని ఒక వీడియో చేశాను, అందరూ చూస్తున్నారు, మీరు కూడా చూడండి. సో ఎలక్షన్ రాజ్యాంగ వ్యవస్థలన్నింటి ద్వారా ఎన్నికలలో లబ్ధి పొందడానికి చేసేటటువంటి పరమ ప్రయత్నాలు, వ్యూహాలు, పథకాలలో భాగంగానే అన్నీ జరుగుతాయి. ఇక్కడ సిబిఐ కూడా అదే భాగంగా వీళ్ళ మీద కేసు పెట్టడం, అదే భాగంగా ఇప్పుడు సరిగ్గా కోర్టు కూడా ఈ కేసును ముందుకు తీసుకొచ్చి వాళ్ళందరినీ అక్కడ రప్పించి బోన్లో నిలబెట్టి వాళ్ళతో విచారణ ప్రారంభించడం, ఛార్జెస్ ఫ్రేమ్ చేసింది. అసలు ఈ కేసు ఏమిటి అనేటటువంటిది వద్దాం. 2004లో చరిత్రలోకి బాగా వెళ్ళొద్దు. 2004 to 2009 మధ్యలో లాలూ ప్రసాద్ యాదవ్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో రైల్వే మినిస్టర్గా పనిచేశాడు. అప్పుడు రైల్వే ఐఆర్సిటిసి క్యాటరింగ్ అంతటినీ కూడా ప్రైవేట్ సంస్థ సుజాత హోటల్స్ అని రాంచీ, పూరి సంబంధించినటువంటి ఆ హోటల్స్ యజమానులకు ఐఆర్సిటిసి క్యాటరింగ్ అలాగే టూరిజం కార్పొరేషన్ అప్పజెప్పడానికి టెండర్స్ వేయడం, ఆ టెండర్స్లో వాళ్ళకి ఆ ప్రైవేట్ సుజాత హోటల్స్ వాళ్ళకి ఓనర్స్కి వచ్చేటట్టుగా ఆ నియమాలని సడలించడము, ఆ ఫేవర్ చేయడం అనేటటువంటిది లాలూ ప్రసాద్ యాదవ్ స్వయంగా చేశాడు. అంటే ఆయన అక్కడ మినిస్టర్ కాబట్టి ఆయనే చేశాడని అంటారు, ఆయన హయాంలో జరిగితే ఇది జరిగింది. సో దానికి క్విడ్ ప్రోకోగా ఆయన లాభం వాళ్ళకి చేకూర్చాడు కాబట్టి వాళ్ళు ఈయనకి లాభం చేకూర్చారు. పట్నాలో ఒక ల్యాండ్, ఒక బ్రహ్మాండమైన ల్యాండ్ వీళ్ళ చేతుల్లోకి వచ్చింది, వీళ్ళ కుటుంబం చేతుల్లోకి. ఆ ల్యాండు ఎవరు? రాబ్రీదేవి పేరు మీద ఉంది, అలాగే ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ పేరు మీద కూడా ఉంది. కాబట్టి ఇది క్విడ్ ప్రోకో జరిగింది. ఇక్కడ క్రిమినల్ ఛార్జెస్ పెట్టారు, కరప్షన్ ఛార్జెస్ పెట్టారు, ఇవన్నీ కూడా 2-3 డిఫరెంట్ సెక్షన్స్లో పెట్టారు. దీని మీద కోర్టులో నిన్న జరిగింది. సో నెక్స్ట్ 27 అక్టోబర్ ఛార్జెస్ ఫ్రేమ్ చేసి ప్రాసెస్ స్టార్ట్ చేస్తారనమాట. ఇక్కడ ఏమిటయ్యా అంటే నిజంగానే జరిగిందండి అవినీతి. మరి ఇన్ని రోజులు ఎలా ఊరుకున్నారు? ఊరుకోవాయా, టైం రావద్దా, దేనికైనా ఒక లెక్కపత్రం ఉంటుంది కదా అని మీరు అనొచ్చు. సరే, బాగానే ఉంది. సరిగ్గా ఎలక్షన్ ముందే ఇక్కడ ఏం జరిగింది అంటే రాబ్రీదేవి పేరు మీద కూడా తేజస్వి యాదవ్ పేరు మీద కూడా ఉంది కాబట్టి తేజస్వి యాదవ్, రాబ్రీదేవి, లాలూ ప్రసాద్ యాదవ్ పత్ని రాబ్రీదేవి కూడా ఇందులో ఉన్నారు ఎక్యూజ్డ్గా. కాబట్టి తేజస్వి యాదవ్ని ఇందులో ఇరికించి మొత్తానికి హేమంత్ సోరెన్ని జైలుకు పంపించినట్టుగా లేదా కేజ్రీవాల్ని ఎన్నికల ముందు జైలుకు పంపించినట్టుగా ఈయనకు కూడా పంపించేస్తే ఒక పని అయిపోతుందా? లేకపోతే ఆయన జైలుకు వెళ్తూ అలా ఆగినట్టుగా ఆపి ఆయన అవినీతిని చూపించి ప్రజలకి మనం పబ్బం కడుపుకుంటే బాగుంటుందా అని వాళ్ళు ఏదో ఆలోచిస్తున్నారు. ఇది జరుగుతుంది. కాకపోతే లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మినిస్టర్గా 2004లో కదా ఆయన ఉన్నాడు, 2004 నుంచి 2009 వరకు. తేజస్వి యాదవ్ వయసు ఎంత అప్పటికి? మైనర్. ఆయన వయసు ఇప్పుడే 35 ఏళ్ళు. 1989లో పుట్టాడు నవంబర్లో. అంటే తన తండ్రి రైల్వే మినిస్టర్గా ఉన్నప్పుడు అతని వయసు 15-16 సంవత్సరాలు. సో అతని పేరు మీద తండ్రి రాసినటువంటి ఆస్తికి అతనికి సంబంధం ఉంటుందా? ఒకవేళ నిజంగా దొంగతనం చేసే తీసుకొచ్చి రాశాడని అనుకోండి. ఇదంతా ఎంతవరకు మేమేమీ తప్పు చేయలేదు అని చెప్పి లాలూ ప్రసాద్ కానీ తేజస్వి యాదవ్ కానీ రాబ్రీదేవి కానీ అంటున్నారు. ఒకవేళ నిజంగా తప్పే జరిగినా ఈయన ఎంతవరకు ఎక్యూజ్డ్ అవుతాడు? తేజస్వి యాదవ్ మైనర్ బాలుడు అప్పటికి కదా అని చెప్పేసి అదొక పాయింట్. అయితే మైనరా, మేజరా, తప్పు చేశారా, ఒప్పు చేశారా, ఇది కాదు కదా, అసలు ప్రయోజనం వేరే ఉంది కదా. కాబట్టి సో లీగల్ ప్రాసెస్ ఏమిటి? చట్టపరంగా వీళ్ళు న్యాయస్థానంలో నిలబడి వీళ్ళ మీద ఆరోపణలు నిరూపించబడతాయా లేదా అనేటటువంటిది చాలా
చాలా 90% పైన కేసుల్లో ఆరోపణలు నిరూపించబడక బయటకు వస్తున్నారు అందరూ కూడా. కానీ తాత్కాలికంగా ప్రయోజనం అయితే, రాజకీయ ప్రయోజనం అయితే నెరవేరిపోతుంది కదా. ఎవరైతే వాళ్ళని లోపలికి పడేశారో అక్కడ వాళ్ళకి రాజకీయ ప్రయోజనాలు అయితే నెరవేరుతున్నాయి కదా. సో ఆ పని ఇక్కడ హేమంత్ సోరెన్ దగ్గర ఎదురు దెబ్బ తగిలింది, కానీ కేజ్రీవాల్ దగ్గర మంచి లాభం వచ్చింది కాబట్టి బీహార్లో కూడా లాభించవచ్చు అనే ఆలోచిస్తున్నారేమో తెలియదు. ఇంకొక విషయం ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ కోర్టులో నుంచి బయటకు వచ్చిన తర్వాత తేజస్వి యాదవ్ ఏమన్నాడయ్యా అంటే, నేను నా జీవితం మొత్తం కడ ఊపిరి వరకు ఆఖరి దమ్ తక్ బీజేపీసే లడితే రహెంగే అన్నాడు. నా చివరి ఊపిరి వరకు కూడా నేను బీజేపీతో యుద్ధం చేస్తాను అన్నాడు. లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఈ దేశంలో అందరూ లొంగిపోయారండి బీజేపీ వారికి. జయప్రకాష్ నారాయణ్ మూమెంట్ నుంచి వచ్చిన ఎమర్జ్ అయినటువంటి నితీష్ కుమార్ కానీ, రామ్విలాస్ పాస్వాన్ కానీ, ఎవరెవరో ఎంతమందో, మాయావతి లాంటి వాళ్ళు ఎంతోమంది, యూపీలో మాయావతి. కానీ లాలూ ప్రసాద్ యాదవ్ జైల్లో మగ్గడానికి, కటకటాల్లో కుంగిపోవడానికి తాను రెడీ అయ్యాడు, సిద్ధమయ్యాడే కానీ బీజేపీకి లొంగలేదు, లొంగబోను, నా ఆఖరి కట్టె కాలే వరకు కూడా నేను లొంగను అని ఆనాడు తండ్రి లాలూ ప్రసాద్ అన్నాడు, ఇప్పుడు అంటున్నాడు. అదే తండ్రి కొడుకు తేజస్వి యాదవ్ కూడా ఇదే అంటున్నాడు. తుఫాన్సే లడనా సీఖో అంటున్నాడు. కాబట్టి తుఫానులతో యుద్ధం చేయడమే నాకు తెలుసు అనేటటువంటిది అతను. అంటే ఆ విధంగా అంత నిబ్బరంగా, ధైర్యంగా, సాహసంగా తేజస్వి యాదవ్ నిలబడ్డాడు. మరి అంత అచంచలంగా నిలబడినటువంటి తేజస్వి యాదవ్ని అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేస్తామని భయపెట్టి బెదిరిస్తారా? ఎందుకంటే బెదిరిస్తే లొంగేటటువంటి ఫ్యామిలీలా కనిపించడం లేదు. ముఖ్యంగా లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్ చాలామంది లొంగిపోయారు కదండి. మనం పెద్ద పెద్ద నాయకులు నితీష్ కుమార్, రామ్విలాస్ పాస్వాన్, మాయావతి కాదు, అజిత్ పవార్ ఏమైంది, ఏక్నాథ్ షిండే. సో ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐలు చూపించి పార్టీలని చీల్చివేసి అన్నీ చేస్తున్నారు కదా. ఇప్పుడు బీహార్లో జరుగుతున్నది కూడా చూడండి మీరు. రేపొద్దున ఎన్నికల అనంతరం నితీష్ కుమార్ పరిస్థితి ఏంటి? నితీష్ కుమార్ పార్టీలో ఉన్న అతి కీలకమైనటువంటి నేతలను ఆల్రెడీ దువ్వడం అనేటటువంటి కార్యక్రమం అమిత్ షా అపరచానికుడు మొదలుపెట్టాడు. లలన్ సింగ్, సంజయ్ ఝా ఇట్లాంటి కీలకమైనటువంటి జేడీయూ నేతలు ఇప్పుడు అమిత్ షా ముఠ్ఠీలో ఉన్నారు, ఆయన గుప్పెట్లో ఉన్నారట. అది వేరే ఎపిసోడ్, అది చూద్దాం. కానీ మొత్తానికి రంగం సిద్ధమైందా అరెస్ట్కి, తేజస్వి యాదవ్ అరెస్ట్కి, లేదా అరెస్ట్ బూచిని చూపించి పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? ఏది ఏమిటి అనేటటువంటిది ఈ ఎన్నికల ముందే తేలిపోతుందన్నమాట. 17వ తేదీన మొదటి ఫేజ్కి నామినేషన్స్. మొదటి ఫేజ్ ఎప్పుడు? నవంబర్ 6. రెండో ఫేజ్ నవంబర్ 11. ఈలోపు ఎన్ని విచిత్రాలు మనం చూడాలో, ఎంత ఆ అపర చాణక్యుని యొక్క రచన చమత్కృతిని గురించి మనం ఎంతగా చూసి ఆ చమత్కృతికి అబ్బురపడి ఆశ్చర్యపోయి మరి కీర్తించాలా, హాహా ఓహో అనుకొని ఊరుకోవాలా, హిదిరా నాయనా దేశం అని ఊరుకోవాలా, ఏం చేయాలనేటటువంటిది అది ఎవరిష్టం వాళ్ళది. కానీ ఇదండి తేజస్వి యాదవ్, నేనైతే తుఫాన్ కూడా ఎదిరించి నిలబడతాను అని అంటున్నాడు. మరి తుఫాన్ని కూడా ఎదిరించేటటువంటి నిబ్బరం ఉన్నటువంటి ఆ సాహసికుణ్ణి వీళ్ళు ఏం చేస్తారు ఏమిటి అనేటటువంటిది మనం చూడాలి. థ్యాంక్ యూ.